అసలు కోనోకార్పస్ వల్ల నిజంగా అంత నష్టాలు ఉన్నాయా? నిజంగా అది మానవాళికి నష్టం చేస్తుందా అనేది మనం తెలుసుకుందాం. ఓయూ వృక్షశాస్త్ర నిపుణులు బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ కోనోకార్పస్ ఇంత నష్టం చేస్తుందనేటువంటి ప్రచారంలో నిజం ఎంతవరకు ఉంది? కొంత ఇందులో చాలా ఎగ్జాజరేషన్. కోనోకార్పస్ అసలు అస్సలు ప్రమాదం లేదు అన్నట్టు ధైర్యం కూడా నేను చేయను. కాకుంటే ఒకటే ఒక బూచి కోనోకార్పస్ యొక్క పుప్పొడి రేణువుల వల్ల ఆస్తమాతో బాధపడే వాళ్ళు మరింత బాధపడుతున్నారన్నది దీని చుట్టే తిరుగుతుంది. ఆ మాటకొస్తే ఏ చెట్టు పుప్పొడి అయినా కూడా కొందరికి, అందరికీ కాదు, ఇంక్లూడింగ్ కోనోకార్పస్ కూడా కొందరు ఆ పుప్పొడి రేణువులకు సెన్సిటివ్గా ఉంటారు. ఆ మాటకొస్తే మన ముక్కు ఏదైనా సరే, అది డస్ట్ కావచ్చు, లేకపోతే ఇవి బూరు లాంటిది ఉంటుంది కోళ్ళది, ఏదైనా యాక్సెప్ట్ చెయ్యదు. ఖచ్చితంగా ఎవరైతే తోటి బాధపడుతున్నారో కొంత ఇబ్బందికరంగా ఉన్నదన్నది 100% నిజం. కాకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ చెట్టు నిన్న మొన్న ఆకాశం నుండి ఊడిపడింది కాదండి. ఈ చెట్టు కొన్ని వందల ఏళ్లుగా పెరుగుతుంది. కొన్ని ఒక 25-30 మనది. ఇప్పుడు మన గత ప్రభుత్వాలు, నాకు మొన్న స్టడీ చేశాను, మన తెలంగాణలో సుమారు 2 కోట్లు హరితహారము రకరకాలు, అలాగే మన పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 కోట్ల చెట్లు పెట్టారు. దీన్ని పెట్టడానికి ఒక్క రీజన్ ఏంటంటే తక్కువ శ్రమతో ఎక్కువ చెట్లను తీసుకునే అవకాశం ఉంటుంది. నీళ్లు పోసినా పోయకున్నా, కొద్ది నీళ్లు పోసినా కూడా, ఎందుకంటే అది దాని వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడ తడి ఉంటుంది అక్కడికి పోయి తీసుకుంటుంది. ఆ రకంగా మిగతా చెట్లతో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ బతికే ఛాన్స్ ఉన్నదని సరే వాళ్ళు పెట్టారు. కొత్త చెట్టు కాదు, ఆయన పెట్టాడు, ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రభుత్వము ఒక్క చెట్టు మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టినా 2 కోట్ల చెట్లు అంటే 2000 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి లేదు ఇది బాగలేదు ఇది పెడదాం, ఇంత అనాలోచితంగా ఉంటుందా ప్రభుత్వ డబ్బు? ప్రజల ఆరోగ్యము ముఖ్యమే. కనీసం హైవేల మీద ఉండేది సార్, హైవేల మీద ఊరు బయట ఇళ్ల మధ్యన అంటే కొంత అర్థం చేసుకోవచ్చు, జనాలు పక్కనే ఉంటారు. హైవేల పక్కన ఉన్నదాన్ని అది ఫస్ట్ మేము ఇప్పటికైనా జరిగింది ఏం లేదు, ఇప్పటికైనా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, ఒక్కసారి స్టడీ చేపిద్దాం. వేరే దేశాలలో ఇప్పటికి కూడా ఉంది. సైంటిస్టులు, మెడికల్ డాక్టర్స్, ఎన్విరాన్మెంట్ నిజంగానే ప్రమాదం, మన పరిస్థితికి అనుగుణంగా స్టడీ చేద్దాం. అది చేయకుండా ఆయన పెట్టాడు కొట్టేద్దాం, ఇంకో ఆయన చెప్తాడు సరే తప్పైపోయింది, అంత ఈజీగా తీసుకునేది కాదు. దీనికి సంబంధించి మనకు లిటరేచర్లో కొన్ని వేల ఆర్టికల్స్ నేచర్ లాంటి మ్యాగజైన్లలో పబ్లిష్ చేసిన దాని పాజిటివ్ కూడా ఉన్నాయి. ఒకటి ఈ ఆస్తమాను రోగులు అవస్థ పడుతున్న బూచి మీద 1000 కోట్లు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త చెట్టు కాదండి, మనకు పరిచయం ఉన్న చెట్టు. ఏదో మన కరోనా వైరస్ లాగా ఊహించద్ది వచ్చింది, ఇంత చెట్టుని ఎలా చేస్తుంది సార్? మనం చూస్తే హైదరాబాద్ నగరంలో పార్కుల్లో గానీ రోడ్ సైడ్ గానీ చాలా ఏపుగా పెరిగిపోయినాయి, చాలా పెద్దగా ఉన్నాయి, మంచి నీడ వస్తున్నాయి, బాగుంది. కానీ ప్రజలు భయపడుతుండడం, అధికారులకు ఫిర్యాదులు వస్తుండడం, అసలు అధికారులకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? ఆ ప్రజల నుంచి వచ్చిన అధికారులు ఏం చేస్తారండి, గాలివాటం ఉంటుంది. జనాలు ఇప్పుడు నేచురల్ ఎమోషన్ ఉన్న వాళ్ళు మాకు చెట్టు వద్దు అన్నారు అనుకో, వాళ్ళని కన్విన్స్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కన్విన్స్ ఎలా చేయాలి? దాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపి, కాదండి మీరు ఏదో మాటలు విన్నది కాదు, దానికి రీసెర్చ్ చేసిన ప్రూఫ్లు ఉన్నాయి, అలా కన్విన్స్ చేయకుండా ఓ రాజకీయ నాయకుడు పోతే అది వద్దన్నారు. మన దగ్గర కూడా స్పీకర్ గారు కూడా మన తెలంగాణలో నోనో ఈ చెట్ల వల్ల ప్రమాదం ఉంది అని అంటున్నారు. నేను అనేది ఏదైనా ఒక సైంటిఫిక్ స్టడీ చేయకుండా పెట్టుడేంటి తీసేసుడేంటి అనేది చాలా పాజిటివ్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యము ముఖ్యము, దానిలో తిరుగులేదు. ప్రజల ఆరోగ్యంను కాపాడాల్సిందే, ఈ చెట్టు కాదు ఇంకే చెట్టు అయినా తీసేయాల్సిందే. అది దానివల్ల ఇబ్బంది అన్నది తేల్చకుండా నీ జబ్బేదో తెలియకుండా చేసుడు అన్నది కాదు కదా, అదే అంటున్నాము. ఖచ్చితంగా ఇబ్బంది ఉన్నట్టుంటే ఎమోషన్స్ ను పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కేవలం ఎమోషన్స్ ద్వారానే నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు, దీనిపైన స్టడీ జరగాలి. స్టడీ జరిగిన తర్వాతనే అందులో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.